ఎమ్మెల్యేతోని పని చేయించుకోలేనోడు, మంత్రులతోని పని చేయించుకోలేనోడు ఇవాళ కష్టమవుతుంది అభివృద్ధికి. అందుకే డాక్టర్ సంజయ్ గారు జగిత్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఇవాళ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చాడు. జగిత్యాల పట్టణంలో మెయిన్ రోడ్డును మొత్తం విస్తరిస్తామనేది ఈరోజు అడిగినరు. తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీలో రోడ్డును విస్తరించే పని చేస్తాం. వాలంటరీ ల్యాండ్ ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి అడిగిండు. తప్పకుండా వాటిని అమలు చేసే పని చేస్తాం. 2 పేజీల కాగితాలు తెచ్చి ఇచ్చిండు మీ చొప్పదండి కోసం. తప్పకుండా మిత్రుడు సత్యం భవిష్యత్తున్న నాయకుడు, ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడే కాదు, రేపు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయికి ఎదగాల్సిన నాయకుడు, యువకుడు, మంచి యువకుడు మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తప్పకుండా యువకులను ప్రోత్సహించి చొప్పదండిని అభివృద్ధి చేసే బాధ్యత నాది. అదే విధంగా ఇవాళ గుళ్ళ గురించి వేములవాడ మా ఆది శ్రీనివాస్ అన్న నువ్వు రావాలి అని నన్ను అడిగిన. వేములవాడ రాజన్న దర్శనం నేను పోదామని మొత్తం తయారు చేసిన. ఎంబడే కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు. అన్న వేములవాడ పోయిన వాళ్ళకి ఎవరికి పదవి ఉండలేదు, పోయి వచ్చినాక పదవి పోతుందని వచ్చి నాకు చెవులో చెప్పారు. నాకు అర్థం కాలే. అయ్యా నేను పోతున్నది హరిహర మహాదేవుని దగ్గరికి, శివయ్య దగ్గరికి నేను పోతే వచ్చిన సమస్య ఏంది, అదెట్లనో చూద్దాం. ఇట్లాంటి అపవాదులు శివయ్య మీద ఉండొద్దు, ఏదేమైనా సరే నేను వస్తపా అని వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుని 150 కోట్ల రూపాయలు నిధులు కేసీఆర్ మాట ఇచ్చి శివయ్యను మోసం చేస్తే వేములవాడ రాజన్న అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత నేను సర్పంచ్ల 66% సీట్లు గెలిచిన. అంటే శివయ్య మనల్ని ఆశీర్వదించినట్ట, శివయ్య మన పదవి పోగొట్టినట్ట ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అదే కాదు, మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి మందిరాన్ని గురించి మా లక్ష్మణ్ చెప్తున్నాడు, కొండగట్టు హనుమంతుని గురించి మా సత్యం చెప్తున్నాడు, మా వేదిక మీద ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం గురించి చెప్పారు. అందుకే మిత్రులారా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాదు బాసర నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, ఎన్ని గుడులు ఉన్నాయో, చిన్న కాళేశ్వరం నుంచి మొదలు పెడితే మంతన్లో ఉండే టెంపుల్స్ నుంచి ప్రతి మందిరానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసి వీటికి అవసరమైతే 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా ఈ మందిరాలన్నిటిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రశేఖరరావు లాగా మాటిచ్చి మోసం చేసుడు, జీవోలు ఇచ్చి రూపాయి ఇదల్చకపోవడం లాంటి పనులు చెయ్యను. అన్నిటికీ అంచనాలను చేపిస్తా. మీడియా మిత్రులారా రాసుకోండి. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాల లోపల ప్రతి మందిరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఈ మందిరాలను పర్యాటక కేంద్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న ఎకో టూరిజంని కూడా అభివృద్ధి చేస్తాం. నిన్నగాక మన మీరు చూసారు సమ్మక్క సారలమ్మ జాతర 100 రోజుల్లో ఎన్ని పనులు చేసినామో 2 కోట్ల మంది దర్శించుకున్నారు. ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి అయినాక ఆ పెద్ద మనిషి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయరు. ఇంటికి పోయి మా సురేఖమ్మ, మా సీతక్క పోయి ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు. సరే ఆయన రాలేదు అనుకుందాం, కనీసం ఆ పిల్లలకని ఏమైందే, సోమరిపోతులా దున్నపోతులా? సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి నామోష చెట్టంతా పెరిగిండు అల్లుడు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావచ్చు కదా, గాలికి తిరుగుతాడు ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతులాక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిందా? అంటే వేములవాడ రాజన్న అయినా సరే, సమ్మక్క సారలమ్మ అయినా సరే, ఇవన్నీ పేదోళ్ళ దేవుళ్ళు. పేదోళ్ళ దేవుళ్ళని దర్శనం చేసుకుంటే అదో నామోష అనుకొని మన దగ్గరకు వస్తలేదు. అందుకే ఇవాళ పేదలు గొలుచుకునే దేవుళ్ళు ఏవైతున్నాయో పేదల కోసం ఈ దేవుళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ఉట్టి మీద పాలుంటే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడతాంటే ఆ ఉట్టి తెగి పడిపోను, ఆ కుండ వలిగిపోను అని. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతురు. ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి అయిపోతాడని. ఎక్కడికి పోని ఇంక 8 ఏళ్ళు ఉంటుంది మా ప్రభుత్వం. 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా, దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు, అత్యధిక అభివృద్ధి, అత్యధిక సంక్షేమ పథకాలు చేసి
దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అదేవిధంగా కరీంనగర్లో పెద్ద సమస్య డంప్ యార్డ్ నాకు తెలుసు. అందుకే కరీంనగర్కి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లేదు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. అందుకే ఇవాళ కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వరంగల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చి వరంగల్లో ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి ఈ రెండింటిని కలుపుతాం. జంట నగరాల లాగా కరీంనగర్ను వరంగల్ని అభివృద్ధి చేసి ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేసి ఒక దేశానికి ఆదర్శంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్ గా వరంగల్ అండ్ కరీంనగర్ని తీర్చిదిద్దుతాం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎన్ని రంకెలేసినా బీజేపీ వాళ్ళు సిల్లి గవ్వ తేరు. మోడీ ముందల నిలబడి అడిగే ధైర్యం నాదే. మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల, కానీ మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? మోడీ దగ్గరికి వీళ్ళ ముఖమే చల్లదు, వీళ్ళ ముఖమే గుర్తు పట్టాడు. మోడీ గుర్తు పట్టేటట్టుంటే కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలేయాలి. కారు దందాలో ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలేపియాలి బండి సంజయ్ గారు. మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు బండి సంజయ్ గారు. మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలేపియండి. మీకు వాళ్లకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి బండి సంజయ్ గారు. మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయిన వాళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నాను. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు. చేసేటోళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టుడు వాళ్ళతో చేరి. గట్లాంటి వాళ్ళతో ఇవ్వడానికి చేరుతాడే. బయటికి మాట్లాడుతావు కానీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదా బండి సంజయ్ గారు? మీ నాయకత్వం కేసీఆర్ కేటీఆర్తో ఎట్లా కలిసిపోయినో మీకు తెలియదా? మీ కిషన్ రెడ్డి ఎప్పుడైనా హైదరాబాద్లో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండా? మీ కిషన్ రెడ్డికి నోరని తెరిసే ధైర్యం ఉందా కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా? బండి సంజయ్ గారు మీకు కనిపిస్తలేదా మీ నాయకులు ఎవరెంబడి తిరుగుతుర్రో? అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ సమస్యలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి పునాదులు వేసుకొని ఇవాళ మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఎవరు ఏమి దేరు, ఎవరు ఏమి ఇయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిన పని లేదు. మనకు సత్తా ఉంది, మనకు శక్తి ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఈ ఆదాయాన్ని పేదలకు పంచి పెట్టి సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మా మంత్రివర్గం అంతా తీసుకుంటుంది. మీ అందరి సహకారం ఉండాలి. కరీంనగర్లో మీరు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 50% పదవులు ఇచ్చినామయ్యా. 3 మంత్రులు ఇచ్చినాం, 1 విప్ ఇచ్చినాం. ఇంతకంటే ఎక్కువ పార్టీ ఏమిస్తుంది మీరు చెప్పుర్రి? 8 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపిస్తే 3 మంత్రులు అయిన, 1 విప్ వచ్చిండు, 4 పదవులు ఇచ్చినాం. 2 ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు అయ్యారు. మీరు ఎంత గెలిపిస్తే అంత మీకు సేవ చేసే అవకాశం పార్టీ తీసుకుంటుంది. పిండిని